ల్యాండింగ్ అనంతరం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు వ్యోమగాములను తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత రెండూ తగ్గిపోతాయి. దీంతో అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు. కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల ఎముకలు పెళుసుగా మారి విరిగిపోయే ప్రమాదం ఉందని, అందుకే వారిని అబ్జర్వేషన్లో ఉంచనున్నట్లు తెలిపారు. అలాగే గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడనున్నాయి. ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. వ్యోమగాములు 6 నెలల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వాళ్లు భూమికి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్ను ఎదుర్కొంటారు. అలాగే వాళ్ల ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్ను నొప్పి తదితర సమస్యలు ఎదుర్కోవచ్చని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఎముకల సాంద్రతను పెంచడం కోసం వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ను ఇవ్వనున్నారు. ల్యాండింగ్ అనంతరం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు వ్యోమగాములను తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత రెండూ తగ్గిపోతాయి. దీంతో అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు. కాబట్టి వాటి సాంద్రత తగ్గిపోతుంది. దీనివల్ల ఎముకలు పెళుసుగా మారి విరిగిపోయే ప్రమాదం ఉందని, అందుకనే వారిని అబ్జర్వేషన్లో ఉంచనున్నట్లు తెలిపారు. తొమ్మిది నెలల నిరీక్షణ ఫలించింది. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపై అడుగు పెట్టారు. ఫ్లోరిడా బీచ్లో క్యాప్సూల్ స్ప్లాష్ డౌన్ అయింది. దాదాపు 17 గంటల జర్నీ తర్వాత సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సముద్ర జలాల్లోకి ప్రవేశించాయి. క్యాప్సూల్స్ను వెలికి తీశాయి. సముద్ర జలాల్లో ల్యాండింగ్ తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ను హ్యూస్టన్స్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 9 నెలల పాటు జీరో గ్రావిటీలో ఉండడంతో వారి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నడక కోల్పోవడం, గ్రావిటీకి రెస్పాండ్ అవుతున్న తీరును సమీక్షించారు. సాధారణ పరిస్థితికి వచ్చే వరకు ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు. జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్లో అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. 8 రోజుల మిషన్ కోసం వాళ్లు వెళ్లారు. స్పేస్ స్టేషన్కు వెళ్ళాక మిషన్ను పూర్తి చేసుకుని జూన్ 13న రిటర్న్ కావాలి. కానీ స్పేస్ షిప్లో సమస్య తలెత్తింది. హీలియం లీక్ అయింది. ప్రపోల్షన్ సిస్టమ్ పనిచేయలేదు. వెంటనే అలర్ట్ అయిన ఇంజనీర్లు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయినా వీలు కాలేదు.
స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్తో డాకింగ్ సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు సునీత విలియమ్స్ విల్మోర్ తెలిపారు. దాంతో వారి రిటర్న్ జర్నీ ఆగిపోయింది. స్టార్ లైనర్ స్పేస్ షిప్ అంత సేఫ్ కాదని అంచనాకొచ్చింది. ఇద్దరిని అక్కడే వదిలేసి స్పేస్ షిప్ రిటర్న్ అయింది. ఇక అప్పటి నుంచి ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. అయితే సునీత విలియమ్స్ విల్మోర్ మాత్రం ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పైగా ఆ సమయాన్ని మరిన్ని ప్రయోగాలకు కేటాయించారు. మెల్లిగా మైక్రోగ్రావిటీని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. మొత్తంగా 150 ప్రయోగాల్లో వాళ్ళు పాల్గొన్నారు. దాదాపు 9 నెలల పాటు గాల్లో తేలుతూ గడపడంతో అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కండరాలు బలహీనపడడంతో నడవలేకపోవడం, నాడీ సమస్యలు, కంటి చూపు లోపాలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో సరైన స్థితికి వచ్చే వరకు కొన్ని వారాలు లేదా నెలల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనుంది నాసా. స్పేస్ ఎక్స్ ప్రయోగం విజయవంతమైందని నాసా ప్రకటించింది. స్పేస్ ఎక్స్ తయారు చేసిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా వెల్లడించింది. విజయవంతంగా వ్యోమగాములను భూమిపైకి తీసుకువచ్చామని నాసా పేర్కొంది. ఫ్లోరిడా తీరంలో 3 గంటల 27 నిమిషాలకి సముద్రంలో క్రూ డ్రాగన్ ల్యాండ్ అయిందని నాసా వెల్లడించింది. 9 నెలల తర్వాత భూమిపైకి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటుగా ఆస్ట్రోనాట్స్ నిక్ హేక్, గోర్బునో క్షేమంగా భూమిపైకి చేరుకున్నారని నాసా తెలిపింది. 18 గంటల ప్రయాణం తర్వాత క్రూ డ్రాగన్ వ్యోమగామి నౌక భూమిపైకి చేరుకుందని నాసా వెల్లడించింది. వ్యోమగాముల ల్యాండింగ్ విజయవంతంగా ముగిసింది. ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా చూసిన వీరి రాకకు ఎట్టకేలకు తెరపడింది. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో 2 ఆస్ట్రోనాట్స్తో కలిసి సురక్షితంగా పుడమిని చేరారు. అంతర్జాతీయ కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాలపై ల్యాండ్ అయింది. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకుని క్యాప్సూల్ సురక్షితంగా సముద్ర జలాలపై దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్న చిన్న బోట్ల సహాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. ల్యాండింగ్ అనంతరం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు వ్యోమగాములను తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత రెండూ తగ్గిపోతాయి. దీంతో అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గిపోతుంది. దీనివల్ల
ఎముకలు పెళుసుగా మారి విరిగిపోయే ప్రమాదం ఉందని, అందుకనే వారిని అబ్జర్వేషన్లో ఉంచనున్నట్లు తెలిపారు. అలాగే గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడనున్నాయి. ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. వ్యోమగాములు 6 నెలల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వాళ్ళు భూమికి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్ను ఎదుర్కొంటారు. అలాగే వాళ్ల ఎముకల సాంద్రత తగ్గిపోవడం వల్ల వెన్నునొప్పి తదితర సమస్యలు ఎదుర్కోవచ్చని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఎముకల సాంద్రతను పెంచడం కోసం వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ ఇవ్వనున్నారు. తొమ్మిది నెలల నిరీక్షణ ఫలించింది. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసిన సమయం రాని వచ్చేసింది. ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపై స్ప్లాష్ డౌన్ అయ్యారు. ఫ్లోరిడా బీచ్లో క్యాప్సూల్ స్ప్లాష్ డౌన్ అయింది. దాదాపు 17 గంటల జర్నీ తర్వాత సముద్ర జలాలపై ల్యాండ్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సముద్ర జలాల్లోకి ప్రవేశించాయి. క్యాప్సూల్స్ను వెలికి తీశాయి. సముద్ర జలాల్లో ల్యాండింగ్ తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. 9 నెలల పాటు జీరో గ్రావిటీలో ఉండడంతో వారి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. నడక కోల్పోవడం, గ్రావిటీకి రెస్పాండ్ అవుతున్న తీరును సమీక్షించారు. సాధారణ పరిస్థితికి వచ్చే వరకు ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు. జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్లో అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు సునీత విలియమ్స్, విల్మోర్. 8 రోజుల మిషన్ కోసం వాళ్ళు వెళ్లారు. స్పేస్ స్టేషన్కు వెళ్లాక మిషన్ను పూర్తి చేసుకుని జూన్ 13న రిటర్న్ కావాలి. కానీ స్పేస్ షిప్లో సాంకేతిక సమస్య తలెత్తింది. హీలియం లీక్ అయింది. ప్రపోల్షన్ సిస్టమ్ పనిచేయలేదు. వెంటనే అలర్ట్ అయిన ఇంజనీర్లు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయినా వీలు పడలేదు. స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్తో డాకింగ్ సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు సునీత విలియమ్స్, విల్మోర్ తెలిపారు. దాంతో వారి రిటర్న్ జర్నీ ఆగిపోయింది. స్టార్ లైనర్ స్పేస్ షిప్ అంత సేఫ్ కాదని అంచనాకు వచ్చింది. ఇద్దరిని అక్కడే వదిలేసి స్పేస్ షిప్ రిటర్న్ అయింది. అప్పటి నుంచి ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. అయితే సునీత విలియమ్స్, విల్మోర్ మాత్రం ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పైగా ఆ సమయాన్ని మరిన్ని ప్రయోగాలకు కేటాయించారు. మెల్లిగా మైక్రో గ్రావిటీని అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. మొత్తంగా 150 ప్రయోగాల్లో పాల్గొన్నారు.
దాదాపు 9 నెలల పాటు గాల్లో తేలుతూ గడపడంతో అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కండరాలు బలహీనపడడంతో నడవలేకపోవడం, నాడీ సమస్యలు, కంటి చూపు లోపాలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో సరైన స్థితికి వచ్చే వరకు కొన్ని వారాలు లేదా నెలల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనుంది నాసా. స్పేస్ ఎక్స్ ప్రయోగం విజయవంతమైందని నాసా ప్రకటించింది. స్పేస్ ఎక్స్ తయారు చేసిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో ఐఎస్ఎస్ నుంచి భూమికి వచ్చిన వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించింది. ఫ్లోరిడా తీరంలో సముద్రంలో క్రూ డ్రాగన్ ల్యాండ్ అయిందని, 9 నెలల తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు ఆస్ట్రోనాట్లు నిక్ హేగ్, గుర్బునోవ్ క్షేమంగా భూమికి చేరుకున్నారని నాసా వెల్లడించింది. దాదాపు 18 గంటల ప్రయాణం తర్వాత క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూమిపైకొచ్చిందని నాసా తెలిపింది. వ్యోమగాముల ల్యాండింగ్ విజయవంతంగా ముగిసింది. ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా చూసిన వీరి రాకకు ఎట్టకేలకు తెరపడింది. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా పుడమిని చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాలపై దిగింది. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి. 4 పారాచూట్ సహాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సూల్ సురక్షితంగా సముద్ర జలాలపై దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్న చిన్న బోట్ల సాయంతో దాన్ని నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. ల్యాండింగ్ అనంతరం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు వ్యోమగాములను తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత రెండూ తగ్గిపోతాయి. దీంతో అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గిపోతుంది. దీనివల్ల ఎముకలు పెళుసుగా మారి విరిగిపోయే ప్రమాదం ఉందని, అందుకనే వారిని అబ్జర్వేషన్లో ఉంచనున్నట్లు తెలిపారు. అలాగే గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడనున్నాయి. ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. వ్యోమగాములు 6 నెలల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వాళ్ళు భూమికి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్ను ఎదుర్కొంటారు. అలాగే వాళ్ల ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్నునొప్పి తదితర సమస్యలు ఎదుర్కోవచ్చని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఎముకల సాంద్రతను పెంచడం కోసం వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ ఇవ్వనున్నారు.